రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం వేడుకలను తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఆయన కటౌట్ని బర్త్డే విషెస్ చెబుతూ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా, ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి లోకేష్ గారికి మనం ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధిలో కానీ, పెట్టుబడులు సాధించడంలో కానీ ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మనకి గూగుల్ డేటా సెంటర్ కానీ ఇటువంటి కంపెనీలు అన్నీ కూడా రావడానికి, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో లోకేష్ గారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఆచరణలో పెడుతూ ఒక మంచి నాయకుడిగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధమైనటువంటి ఎటువంటి నాయకత్వాన్ని కోరుకుంటామో దానికి దీటైనటువంటి నాయకత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలకు అనుగుణంగా, లక్ష్యాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడిపించేటటువంటి ఏకైక నాయకుడు లోకేష్ గారిని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజుగా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ కూడా తనదైనటువంటి పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి రూపకర్త లోకేష్ గారు. ఎంతోమంది ఈరోజు కార్యకర్తలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే వారందరికీ కూడా సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ పథకాన్ని మొట్టమొదటిగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel